ఈ కొత్త నాటకము? నాటకం కాదు విరాట్, నిజంగానే నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. ఆ త్రయంబకునికి త్రిశక్తిధామం గురించిన వివరాలు కావాలట. వికల్పపురి మొత్తంలో త్రిశక్తిధామం గురించి నీకు మాత్రమే తెలుసన్న విషయం ఎలా తెలిసిందో కానీ త్రయంబకునికి తెలిసింది. త్రిశక్తిధామమా? అవును, ఆ వివరాలు నీ ద్వారానే తెలుసుకోవాలని, లేని ఎడల చిత్రహింసలు పెడతానని, కాదంటే చంపుతానని నన్ను బెదిరించినాడు. అవసరమైతే వికల్పపురినే నాశనం చేస్తానని హెచ్చరించాడు. ఆ ప్రమాదం తప్పించటానికే నీకు వార్త పంపాను. దయచేసి ఆ త్రిశక్తిధామం గురించి వివరాలు చెప్తే మన వికల్పపురి వాసులు రక్షింపబడతారు. గతంలో ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర త్రిశక్తిధామం గురించి విన్నాను. ఈ వికల్పపురి అడవిలోనే ఉత్తర దిశగా కొన్ని క్రోసుల దూరం ప్రయాణిస్తే ఈ మార్గంలోనే ఒక కీకారణ్యం ఎదురవుతుంది. అది దాటితే వచ్చేదే త్రిశక్తిధామము. అతి శక్తివంతమైన క్షేత్రము. ముఖద్వారాన్ని తెరిపించడమే అసాధ్యము. అందుకు తన శక్తియుక్తులను సంపూర్ణంగా వినియోగించాలి. అప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించటానికి వీలవుతుందా? అవును. ఆ పైన త్రిశక్తిధామ దేవతలకి తమ శక్తులన్నిటినీ ఏకశక్తిగా కేంద్రీకరించి ధారపోయాలి. అప్పుడు ఎదుటివారి అర్హతను బట్టి ఆ దేవత ప్రసన్నమవుతుంది. అలాగే పరిస్థితులను బట్టి ఆ త్రిశక్తిధామం ఒక నిండు ప్రాణాన్ని బలికోరవచ్చు. అయితే ఒక హెచ్చరిక, ఈ ప్రయోగం యావత్తు ఎంతో కఠినమైన నియమనిష్టలతో కూడుకొన్నది. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. అందుకే సామాన్యులెవ్వరూ త్రిశక్తిధామం గురించి ఆలోచించరు. కృతజ్ఞతలు సోదరా, ఈ వివరాలు చెప్పి నీవెంతో మేలు చేశావు. సోదరి, ఒక్క మాట. త్రయంబకుని గురించి తెలిసి కూడా నీవు త్రిశక్తిధామం గురించి తెలుసుకున్నావు. అయినా జరిగేది జరగక మానదు. చూడామణి, నీవు పోయిన కార్యమేమైనది? ఈ చూడామణి తలుచుకుంటే కార్యము కాకపోవటమా? నా సోదరుడు విరాట్ని కలుసుకున్నాను. త్రిశక్తిధామం మార్గమూ తెలుసుకున్నాను. త్రిశక్తిధామం చేరుకోవటం, ఆ దేవతని మెప్పించటం అంత సులభం కాదట. అందుకే సామాన్యులెవరూ సాహసించరట. అందుకేగా మేము సాధించబోతున్నాం. కఠోర నియమనిష్టలెన్నియో పాటించవలెనట. అది మాకు వెన్నతో పెట్టిన విద్య. ఏకాగ్ర చిత్తంతో ప్రయత్నించవలెనట. మా చిత్తము ఏనాడు చెదరదు. తుదకు నిన్ను నీవు సమర్పించుకోవలెనట. చూడామణి, ఈ త్రయంబకుడు దేనికి భయపడడు. త్రిశక్తిధామము చేరుకుంటాను, ఆ దేవతని ప్రసన్నం చేసుకుంటాను. నా సమస్త శక్తుల్ని ధారపోసి తద్వారా లభించబోయే శక్తులతో లోకాంతరవాసిని వశం చేసుకుంటాను.
సువర్ణ భ్రమరాన్ని దక్కించుకుంటాను. హ! సమస్త భూమండలాన్ని ఆక్రమిస్తాను. సార్వభౌమునిగా అవతరిస్తాను. చూడామని చెప్పిన దానిని బట్టి చూస్తే ఇదే త్రిశక్తి ధామము ప్రవేశములా కనిపించుచున్నది. ఏమిది చిత్రముగానున్నది? నా మంత్రశక్తిని ఎంత ప్రయోగించినను ఈ బండరాయిని కదపలేకపోతున్నాను. నా భుజబలమును ప్రయోగించదను. ఎవరది? ఎవరది? ఈ త్రయంబక సార్వభౌమున్నే పరిహసిస్తున్నారా? అచంచల దీక్షతో ప్రశ్నావాణిని ప్రసన్నం చేసుకున్న శక్తివంతుణ్ణి నన్నే హేళన చేస్తారా? చాటున దాగి నవ్వడం కాదు, చేతనైతే చావ ఉంటే ఎదురుపడండి. ఎదుట పడే ధైర్యం లేక ఎందుకీ పరిహాసాలు? చాలించండి. త్రయంబక సార్వభౌమ, ఎందుకయ్యా ఆవేశం? నేను చాటుగా లేను, నీ ఎదురుగానే ఉన్నాను. ఎక్కడున్నావు? సరిగ్గా చూడవయ్యా, నీ ఎదురుగానే ఉన్నాను. సమస్త వికల్పపురిలోనే నన్ను సూటిగా కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ లేదు. అటువంటిది నిర్జీవమైన ప్రతిమ నన్ను చూసి నవ్వడమా? అవును త్రయంబక, నీ అవస్థ చూసి నవ్వొచ్చింది. అంటే ప్రశ్నావాణిని సాధించినంత మాత్రాన త్రిశక్తిధామం నీ వశమవుతుందనుకోకు. ఎందుకు కాదు? అసలు లోపలికి ప్రవేశించాలంటే అడ్డు తొలగించుకోవాలి కదా. అది నీవనుకున్నంత సులభం కాదు. త్రిశక్తి ధామానికి నీ శక్తి చాలదు.
నీ మంత్రబలం నీ మాయాజాలం విఫలమవడం నీవే చూసావు కదా. అయినా సరే నిరుత్సాహపడను. ఎంత శ్రమపడైనా సరే త్రిశక్తి ధామాన్ని సాధించి తీరతా. నీలోని తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది. బలం చాలనప్పుడు సాహసమే శరణ్యం. సాహసమా? ఆత్మార్పణకు మించిన సాహసమేమున్నది? ఆగిపోయావే? ప్రాణత్యాగానికి భయపడ్డావా? భయమా? భయమన్న మాట ఈ త్రయంబకుడికి తెలియదు. అన్నిటికీ సిద్ధపడే ఇంత దూరం వచ్చాను. ప్రాణత్యాగానికి మించిన ధైర్యము, బలము, సాహసము మరి ఒకటి లేదని నాకు తెలుసు. ఇంకే సాహసించు, ఫలితం నీకే తెలుస్తుంది. శభాష్ త్రయంబక, మొత్తానికి సాధించావు. నీ సాహసంతో త్రిశక్తి ధామం సంతోషించి నీకు స్వాగతం పలుకుతోంది. ధామంలోకి ప్రవేశించు. నీవనుకున్నది సాధించడానికి ప్రయత్నించు. స్వాగతం త్రయంబక. అన్యులెవరూ సాధించలేనిది నీవు సాధించగలిగావు. అభినందనలు. సంతోషం. ఇంతకీ మీరెవరు? మార్గనిర్దేశకులం. అవసరమైన సలహాలు సూచనలు అందిస్తాం. మంచిది. త్రిశక్తి ధామములోకి ప్రవేశించడం ద్వారా నా గమ్యానికి చేరువైనట్టేగా. లేదు త్రయంబక, ధామంలోకి రావడానికి ఆరంభం మాత్రమే. అంటే నీవు చేయవలసిన పని చాలా ఉంది. త్రిశక్తి ధామదేవత అనుగ్రహం పొందాలంటే నీవు వెంటనే నిష్ఠగా దీక్ష ప్రారంభించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదమత్సర్యాది అరిషడ్ వర్గాలను జయించి త్రికరణ శుద్ధిగా ధ్యానించాలి. అందులకు మేము సిద్ధమే.